బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో విద్యార్థులకు శుభవార్త అండి. దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు. సో పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే చాలు విద్యార్థులు సెలవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇక ఈ ఏడాది పాఠశాలలు మొదలు కాగానే వరుసగా వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో స్కూళ్ళకైతే సెలవులు ప్రకటించేశారు. ఇక ఆగస్టు 3వ వారం వరుసగా 5 రోజులు సెలవులైతే ఉన్నాయండి. సో అంటే ఆగస్టు 3వ వారం నుంచి 11వ తేదీ నుంచి మనకు వరుసగా 17వ తేదీ వరకు కూడా సెలవులైతే ఉన్నాయన్నమాట. సో ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, అలాగే 16వ తేదీ వరలక్ష్మి వ్రతం. ఇది ఆప్షనల్ డే, ఆప్షనల్ హాలిడే అన్నమాట. సో శనివారం చాలా స్కూళ్ళకు సెలవులు ఉంటాయి. ఇక 18 ఆదివారం అన్నమాట. ఇక 19 సోమవారం రాఖీ పండుగ అయితే రానున్నాయి. సో మొత్తంగా మనకు 5 డేస్. సో 5 డేస్ అయితే ఉన్నాయన్నమాట. దీంతో వరుసగా 5 రోజులు సెలవుల పట్ల విద్యార్థులు సంతోషంగా అయితే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచి అనే వివరాలైతే ప్రకటించింది. సో ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. సో ఈ ఏడాది దసరాకు సెలవులు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి, ఎన్ని రోజులు ఉండబోతున్నాయన్న సమాచారం ప్రకటన అయితే చేసిందనమాట ప్రభుత్వం. సో ఈ ఏడాది దసరా సెలవులు అనేవి మనకు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు అయితే ఉంటాయి. అలాగే క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేదు. సేమ్ అందరికీ ఇదే సెలవులు వర్తిస్తాయి. అంటే ఈ ఏడాది దసరా పండుగ సెలవులు వచ్చేసి సుమారుగా 10 రోజులైతే ఉన్నాయి. ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 29 వరకు అయితే సెలవులు ఇస్తారు. మరోవైపు సంక్రాంతి సెలవులను 2025 జనవరి 10 నుంచి అలాగే జనవరి 19 వరకు కూడా సెలవులు అయితే దసరా కోసం అయితే హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది ఏపీలో పాఠశాలలకు కేవలం 232 రోజులు మాత్రమే పని దినాలు ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. సో నిర్ణయం తీసుకుందన్నమాట. అలాగే కేవలం 83 రోజులు మాత్రమే సెలవులు 83 రోజులు సెలవులు అయితే ఉంటాయన్నమాట. సో ఈ క్యాలెండర్ ప్రకారంగా ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటుంది. ఇక ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు అయితే ఉంటాయన్నమాట. సో ఉన్నత పాఠశాలలు అయితే మనకు 9 to 5, ప్రాథమిక అయితే 9 to 4:30. ఇక తెలంగాణలో కూడా దసరా సెలవులను ఎప్పటి నుంచో అనేది ప్రకటించారు. అకాడమిక్ క్యాలెండర్లో దీనిపై ప్రకటన అయితే చేశారు. ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు, అనగా 12 రోజులు గరిష్టంగా హాలిడేస్ అయితే రానున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో దసరా సెలవులు తక్కువే. అంటే దసరా 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 2 రోజులు అదనంగా అయితే ఉన్నాయన్నమాట దసరా సెలవులు. సంక్రాంతి సెలవులు జనవరి 13వ తేదీ నుంచి జనవరి 17 వరకు 2025 వరకు అయితే సంక్రాంతి హాలిడేస్ ఇవ్వనున్నారు. ఈ సెలవులు ప్రభుత్వం మరియు ప్రైవేటు, సో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళకు సమానంగా అయితే వర్తిస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఎక్కువ లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి విద్యార్థులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.